ప్రజా సంక్షేమ ఇవి ఉండయి, అందువల్ల రావాలనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో చాలా వరకు హామీలు, చాలా వరకు పథకాలు తీసుకొచ్చారు కదా, అమలు చేసినవి కొత్తగా తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో మీకు ఏమి నచ్చలేదా? నాకేమో నచ్చలేదు. ఓకే. వైసీపీలో ఉన్నటువంటి ఆ నవరత్నాలు నచ్చాయి. ఓకే. అంటే లోకల్ లీడరా కారణం పైన ఉన్నటువంటి వైసీపీ పార్టీయా? వైసీపీ పార్టీ లోకల్ లీడర్ తోటి ఏం పని? జగన్. ఓకే. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఈసారి ఓటు? ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? చంద్రబాబుకి. చంద్రబాబు. ఎందుకని? తెలుగుదేశం. ఓకే. అంటే చంద్రబాబు మీద అభిమానమా లేకపోతే ఏంటి? ఇక్కడ లోకల్ లీడరా? అభిమానం. చంద్రబాబు వల్ల వేయడం, గొట్టుపాటి రవికుమార్కి వేస్తారు. ఇప్పుడే నువ్వు పట్టింది ఎవరు చెప్పు? నువ్వు తెలుగు రాజ్యాన్నేగా. తెలుగు రాజ్యం వేరు, తెలుగుదేశం వేరు. మా తెలుగుదేశం పార్టీ కాదు మాది. దీని పేరు తెలుగు రాజ్యం, ఛానల్ పేరు. తెలుగుదేశం పార్టీ కాదు మాది, అసలు ఏ పార్టీ కాదు. అందరిలో కనుక్కుంటున్నాం ఎవరు వస్తారు ఏందని, అంతే. ప్రాబ్లం అయింది. ఏం ప్రాబ్లం? ఏమవుతుంది ప్రాబ్లమా? కాదు, మన ఇష్టం చదువుతాము. ఏం ప్రాబ్లం అవుతుంది? నిన్నేమనంటే నాకు ఫోన్ చేసి అత్త కాదులే. ఇప్పుడు జగనం రాజ్యం జగన్ కదా. రేపు ఎవరు వస్తారో తెలియదు. మనకి ఎవరైనా ఒకటే. నేను నవ్వుతా అంటున్నాలే, అది ఓకేలే, నార్మల్. ఎవరైనా ఒకటే. మన ఆయన అడిగిచ్చేది ఇది అడిగిస్తుంది. ఆయన ఎత్తున్నాడు, ఈయన ఎత్తనాడు. మనము మన సాగరం ఇది తప్పదు. ఏదో వేస్తున్నాము. వాడు ఆమె నడుచుకుంటారు, వీడు ఆమె నడుచుకుంటాడు, అంతేగా. ఎవరు ఎత్తామో వాళ్ళు ఎత్తన్నారు. అది దానికి ఓకే, దీనికి ఓకే. దూరం కాదు కదా, మేము భయపడుతున్నాం. అది ఇలాంటి సామాన్యుల మీద వాళ్ళు ప్రతాపం చూపారు. అది ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని, మామూలుగా కాదు. మీకేంటి ఇప్పుడు ఎలాంటి న్యాయం జరిగితే బాగుంటుంది? మా మీదకి రాకుండా మమ్మల్ని బొళ్ళు ఇబ్బంది పెట్టకుండా మాకు సక్రంగా ఉంటే చాలు, ఆయనకే ఓట్లు వేస్తాం. ఓకే. అది ఓకే. మాకు 2 లక్షలు ఇచ్చాడు. మాకు ఎప్పుడు మేము పుట్టిన కాడి నుంచి రాలేదు. ఆయన వల్ల మాకు బాగానే ఉంది. కానీ పోలీసులదే ప్రాబ్లం ఏడబట్టిన ముందు కొడతానికి వస్తున్నారు. అది అంటే ఎవరు ఏం చూసుకొని ధైర్యం? అదే ఏం లేదు, ఇదే ప్రభుత్వం వాళ్ళు నిర్లక్ష్యంగా ఇది చేస్తున్నారు. అహంకారంగా ఏందిలే అవడాగాడు ఆపడా అన్నట్టుగా. మేమేం చేయలేం కదా తిరిగి. తెలుగుదేశం గొట్టుపాటి రవికుమార్గా. ఓకే. ఎందుకని? ఎందుకు ఓకే. ఏంటి పరిపాలన? ఓకే. అంటే టీడీపీని చూసి వేస్తున్నారా లేకపోతే గొట్టుపాటి రవికుమారేనా కారణం? టీడీపీ వల్లే అనుకుంటున్నారు ఓటు రవికుమార్ గారికి. గొట్టుపాటి రవికుమారా? ఓకే. టీడీపీ క్యాండిడేట్. ఓకే. ఎందువల్ల? మాకు లోకల్ కాబట్టి. లోకల్ అనే భేదం వల్లేనా లేకపోతే ఎట్లా? పనులు బాగా చేస్తారు. మంచి మనిషి. ఒకసారి చూస్తే గుర్తుపడతాడు. మంచి మనిషి. ఓకే. మంచి మనిషి కాబట్టి వేద్దాం. ఓకే. గొట్టుపాటి రవికుమార్ గారు టీడీపీ క్యాండిడేట్. టీడీపీ క్యాండిడేట్. ఎందుకని? అంటే బాగా చేస్తాడుగా, వర్క్ అంతా బాగుంటుంది. దాన్ని అంటే ఏంటి ఏ రకమైనటువంటి అంటే పనులు చేస్తాడన్న ఊళ్ళో అంతా. అందరూ డబ్బులు తీసుకొని ఉంటారు కదా, ఇంకా ఇలా ఏంటంటే వర్క్ చేపిస్తాడు బాగా ఎక్కువ. డెవలప్మెంట్స్ వీటన్నీ చూసుకుంటూ ఉంటారా? ఓకే. ఈసారి టీడీపీ వస్తుంది అనుకుంటున్నారా పైన? పక్కా టీడీపీ. సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 120 నుంచి 130 దాకా రావచ్చు. గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారు. ఎందుకు చెప్పాలి కదా, తెలుగుదేశం పార్టీ ఏంటని ఏం చెప్పాలి చెప్పు. అంటే ఏంటి రీజన్ ఏంటి అంటున్నా? ఏం లేదు, మా నమ్మకమే గొట్టుపాటి రవికుమార్ గారు, అంతే. ఓకే. మీరుమా ఎవరికి? గొట్టుపాటి రవికుమార్కి. మాకు అది నమ్మకం కాబట్టి వేస్తాం. అంటే నమ్మకం అంటే ఏ నమ్మకం అని? అంటే ఆయన పరిపాలన బాగుంటుందనా? బాగానే ఉంటుంది. ఓకే. సార్ అద్దంకిలో ఎవరు వస్తే బాగుంటుంది? అద్దంకిలో గొట్టుపాటి రవికుమార్ టీడీపీ పక్కా. ఎందుకని ఆయన రావాలనుకుంటున్నారు? ఆయన అభివృద్ధి బాగా చేస్తాడు అద్దంకిలో మొత్తం. ఎవరికి ఏమైనా కావాలన్నా కూడా ఏది వెనకాడ్డు, పని ఏమన్నా కావాలన్నా చేసి పెడతాడు ఎమ్మటే. పోగానే కూర్చోండి బాగా మర్యాద చేస్తుంటాడు. యూత్ బేసిక్గా టీడీపీలో ఎక్కువగా ఉండడానికి కారణం ఈ పవన్ కళ్యాణ్ గారా లేకపోతే టీడీపీ అనా? టీడీపీ. చెప్పండి, పర్లేదు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి వల్లే టీడీపీకి బలం యూత్ అంతా. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన,
స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.